నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంకా. మేము కొన్ని ఛానెల్‌లో టెలికాస్ట్ కూడా చేయలేదు. పక్కన వేయడానికి కూడా నాకు సంస్కారం అడ్డొస్తోంది. ఏం భాష ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఏం భాష మాట్లాడాడతను? అటువంటి భాష మాట్లాడిన వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే, ఉంచుకున్నారు అంటే, మీరు ఎంత కన్వీనియంట్‌గా మీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే దానికి అదొక ఎగ్జాంపుల్. నిన్న జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా నేను రెస్పాండ్ అయ్యా. నారా లోకేష్‌కి ఒక అవకాశం, జూనియర్‌తో నాకు విభేదాలు లేవని చెప్పుకోవడానికి గాని, నా తల్లికే కాదు ఏ తల్లికి అవమానం జరిగినా నేను ఒకేలా స్పందిస్తానని చెప్పుకోవడానికి గాని ఒక అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ లోకేష్‌కి అని. అటువంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారాయన. అటువంటి అవకాశాన్ని మిస్ చేసుకొని కేవలం మందలించారు అంటూ లీకులు ఇచ్చి వదిలేస్తున్నారు. మందలించడం కాదు, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడం కాదు, కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేయడం కాదు, జైలుకు పంపించాలి. అంత దుర్మార్గంగా మాట్లాడాడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే నేను మాట్లాడలేదని చెప్తున్న దానికి నిన్న సాయంత్రం మీరు లీకులు ఇవ్వడం ద్వారా మాట్లాడింది అతనే అని కన్సిడర్ చేశారు. అతనే మాట్లాడారు, నువ్వెలా చెప్తావు అన్నారంటే మీరే కన్ఫర్మ్ చేశారు. ఎలా అంటే అనంతపురం ఎమ్మెల్యే తీరు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటే అనంతపురం ఎమ్మెల్యే తప్పు చేశాడని మీరు కన్సిడర్ చేసి కదా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీరే కన్సిడర్ చేసిన తర్వాత నేను ఇంకెందుకు ఆగాల్సిన అవసరం ఉంటుంది? నా ప్రశ్న ఒకటే, ఎమ్మెల్యే కాల్ లిస్టు ధనుంజయ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, ఆయన కాల్ లిస్ట్ చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారో అది తెలుస్తుంది. అంతేకాదు నన్ను ఎట్లా తిడతావు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, నా పైన బూతులతో ఎలా దాడి చేస్తావంటూ సదరు ఎన్టీఆర్ అభిమాని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నీపైన నేను లోకేష్ కంప్లైంట్ చేస్తాను, నీపైన నేను చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తాను, లోకేష్ కోసం ప్రాణం ఇస్తా, సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా ప్రాణం ఇస్తా అంటూ ఆయన మాట్లాడిన ఆడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి మీ ఎమ్మెల్యే ఇటువంటి పనికి మాలిన భాష మాట్లాడాడు అని.